చేయాలా, ఇలాంటి ఒక థాట్స్తో పెరిగినటువంటి వ్యక్తి. బట్ సంవత్సరంలో ఒక పర్సన్ బాగా కాల్స్ చేస్తుండు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఇస్త్రీ చేస్తున్నటువంటి ఆ శ్రమని చూసి ఆయన మైండ్లో ఏమనుకుంటుందంటే ఈ యొక్క బిజినెస్ ప్లాన్, ఈ యొక్క కానీ ఒకరోజు వచ్చి నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు. అక్కడ కరీంనగర్ నుంచి లీలావరణ మేడం వచ్చింది. మీటింగ్ ఉన్నదని చెప్పింది కానీ ఆ మీటింగ్లో ఎవరు లేరు. ఈయన ఏదో మీటింగ్ ఉన్నదని చెప్పిండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు, ఇక్కడ ఎవరు లేరు. కేవలం ఇవి వాడితే హెల్త్ వస్తుంది కదా అని చెప్పి చెప్పడం ద్వారా నేను ఇంట్లోకి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళినా. ప్రతి ఒక్క పర్సన్కి ఎదురయ్యే సమస్య నాకు కూడా ఎదురైంది. ఈరోజు చాలా బాధపడుతుంటారు మీరు. ప్రతి ఒక్క పర్సన్ ఈరోజు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క పర్సన్ ఎదుర్కొన్నదే నేను ఎదుర్కొన్న, మీరు కూడా ఎదుర్కొంటారు. అదేంటంటే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ సమస్య ఇంట్లో పెట్టిన డబ్బా ఓపెన్ చేసింది. మా ఆయన ఏదో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చింది, ఏమో తీసుకొచ్చిందని చెప్పి డబ్బా ఓపెన్ చేసింది. డబ్బా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఓపెన్ చేసింది, రేట్ చూసింది, డబేల్ మన ఎత్తేసిందండి. ప్లస్ స్కిన్ అంతా దురద ఉంటుంది. ఇట్లా రఫ్ చేస్తే వాడు పడుకుంటాడు, లేదంటే వాడుకోడు. రఫ్ చేస్తే పోయేది ఏం లేదు. 12-1 దాకా రోజు మేము మెలుకుతూ ఉండేది, వాడు ఏడిచేది. కానీ మేము రఫ్ చేస్తే వానికి బ్లడ్ వచ్చేది. 4.5 years ఉంది అప్పుడు మా బాబుకి, 4.5 years. చాలా హాస్పిటల్ తిరిగినాం. మనకి స్పెషల్ సోప్ తెచ్చి వాడేది, అయినా తగ్గేది కాదు. క్రీమ్స్ వాడేది, తగ్గేది కాదు. డాక్టర్ ఏం చెప్పిండంటే 11 years వచ్చిన తర్వాత మీ బాబుకి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఆ సోప్ అయిపోయింది. వెంటనే ఆ సోప్ దొరకకపోవడం ద్వారా ఇందులో ఉన్నటువంటి నీమ్ సోప్ తీసి పెట్టడం స్టార్ట్ చేసింది. 4 రోజులలో అద్భుతమైన రిజల్ట్, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మేమిద్దరం డిస్కషన్ చేసుకున్నాం. ఇది ప్రాబ్లం ఎట్లా పోయింది అంటే సోప్ ద్వారా పోయిందని మేము నిర్ధారించుకున్న తర్వాత ఇంకేం చేస్తుంది నెక్స్ట్, వంట నూనె తీసింది, వంట నూనె వాడింది. మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ చూస్తున్నాం. మా మిస్సెస్కి బీపీ ఉంది, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకునేది. 24-25 yearsకి బీపీ చూడండి. రోజు ఒక ట్యాబ్లెట్, పొద్దున ఒక ట్యాబ్లెట్, నైట్. ఒక 20 days ఆఫ్టర్ ఆమెకు ఆ ఏదైతే చక్కెర వచ్చేదో అది ఆగిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ అయింది బీపీ, మీరు బీపీ ట్యాబ్లెట్స్ వాడదని చెప్పిండు. అందులో మా అమ్మకి మోకాల నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుపోయినా మా మిస్సెస్ ఏం చెప్పిందంటే మీ కొడుకు ఏది పెడితే అది తీసుకొచ్చిండ్రు, ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండా, అసలు ఏంది నువ్వు వాడకని చెప్పింది మా అమ్మకి. మా అమ్మ వాడతలేదు. కానీ ఎప్పుడైతే ఆమె బీపీ కంట్రోల్ అయిందో, మా కొడుకు ఎనర్జీ కంట్రోల్ అయిందో, మెల్లగా పోయి మా అమ్మకి ఈ టాబ్లెట్స్ నువ్వు వేసుకో, ఏం కాదు, మంచిగా ఉన్నాయని చెప్పింది. మా అమ్మ వాడింది. మా అమ్మ వాడిన 25 daysలో చూడండి, మా అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్తుంది సిటీకి. 3rd floor 4th floor కూడా ఎక్కాల్సి వస్తుంది. కానీ ఈ మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె అలాంటి వాటి ఇళ్ళల్లోకి వెళ్ళి బట్టలు ఉతికేది కాదు. ఎప్పుడైతే ఈ 25 days తర్వాత ఆమెకు మోకాలు నొప్పి తగ్గిందో 3rd floor 4th floor ఎక్కడం స్టార్ట్ చేసింది. చాలా హ్యాపీ. మా అమ్మ చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఈ అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. కానీ ఇక్కడ పైనుంచి ఈ సారు ఫోన్ చేస్తున్నాడు, ప్లస్ లీలావరణ మేడం ఫోన్ చేస్తుంది, దత్తు మీ ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ పెట్టు, మేము వస్తాం అని. అప్పటికే ప్రొడక్ట్స్ ఇక్కడికే లాస్ట్ అని చెప్పిందిగా. ప్రొడక్ట్సే అద్దన్నది కాబట్టి నేను వీళ్ళ ఫోన్ లేపడం మానేసిన. నాకు అక్కడ ఏమర్థమైందంటే ఈ సబ్బులు పేస్టులు అమ్మాలా, ఈ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, వాళ్ళ దెబ్బలు పడాలా.